హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఫంక్షన్ స్టైల్ ఉప్మా అయితే చేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది కదా ఫంక్షన్లలో. సో ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారన్నమాట. సో అదే టెక్స్చర్ వచ్చేలాగా చేసి చూపిస్తున్నాను అన్నమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫంక్షన్ స్టైల్ ఉప్మాకి మెయిన్గా కావాల్సి వచ్చినవి టొమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అన్నమాట. మెయిన్ అయితే ఇవి కావాలి. సో ఇవైతే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న రవ్వను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. సో ఉప్మా టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి. రవ్వ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో స్మెల్ అనేది పోవాలన్నమాట, పచ్చివాసన అనేది పోవాలి. అలా అయితేనే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన రవ్వని పక్కన తీసి పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక స్పూన్ ఆవాలు అయితే వేయించుకోవాలి. అలాగే ఇందులో ఒక గుప్పెడు పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలి. సో ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట వెజిటేబుల్స్ అనేవి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. సారీ అండి, క్లిప్ మిస్ అయిపోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫైనల్గా వచ్చేసి టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. ఈ టొమాటో ముక్కలు అనేవి మంచిగా గుజ్జుగా ఫామ్ అయ్యేంత వరకు అయితే మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గిన వెజిటేబుల్స్లో మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇంకా జారుగా కావాలనుకుంటే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇందులో అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ అనేవి ఇలా తెరల కాగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రవ్వని వేసుకొని వెంటనే బాగా కలిపేసుకోవాలండి. లేట్ చేస్తే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. సో ఇలా బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దానిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుందండి. ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారన్నమాట. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.